పెళ్లి మొక్కులు చాలా ఉంటాయి అమ్మవారి కాడ అంటారు కదా. పిల్లలు పుట్టాలని ప్రత్యేకంగా ఆడపిల్ల పుట్టాలని మొక్కుకొని కళ్యాణం రోజు వచ్చి దండాలు పెట్టుకుంటారు. అట్లనే పెళ్లి కావాలని వచ్చేటోళ్ళు అందరూ పెళ్లి కోసం మొక్కుకుంటారు. ఇట్లా బాగానే మొక్కులు మొక్కుకునేటోళ్ళు అందరు ఇగో ఇట్లా వస్తూనే ఉన్నారు. మంచిగా మొక్కుకొని దేవునికి దండం పెట్టుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. అమ్మ నమస్తే. ఏడికెంచి వచ్చిండ్రమ్మా? మేము ఇక్కడే అండి, దగ్గరలోనే ఉన్నాం. మా స్కూల్లో రావద్దా మరి? పొద్దుగల 5 గంటలకు లేచి వచ్చిండ్రు, మంచిగా దర్శనం వెళ్ళేసి వచ్చాడు. 3 o'clock 6 వరకు వచ్చేసాడు. 8కి వచ్చిండ్రు. కళ్యాణం రోజు ఎందుకు? కళ్యాణం రోజు మిగతా టైముల్లో ఓకే కానీ కళ్యాణం రోజు వస్తే బాగుంటది అని. కళ్యాణం రోజు చూస్తే బాగుంటుందా అని కళ్యాణం రోజే వచ్చిండ్రు. మస్తు మంది పబ్లిక్, పెద్ద లైన్ పోతూనే ఉన్నది. మనం నడుస్తూనే ఉన్నాము, లైన్ పోతూనే ఉన్నది. చూడండి ఎంత పెద్ద లైను. ఒక దిక్కు లైన్ పోతున్నది, ఇంకొక దిక్కు ప్రసాదం వితరణ చేస్తున్నారు. ప్రసాదం వితరణ అంటే ఏంటంటే వచ్చే పబ్లిక్ అందరూ కూడా బాగా చాలాసేపు లైన్లు నిలబడతారు. నీరసం అవుతుంది, ధూపు అవుతుంది, ఎండ కొడుతుంది. ఇప్పుడైతే ఈరోజు అదృష్టం అన్నది అందరిది బాగుంది. అమ్మవారు చల్లగా చూసింది, చల్లగా ఉన్నది పరిస్థితి అంతా కూడా. వాతావరణం అంతా చల్లగా ఉన్నది. కానీ వచ్చిన వాళ్ళకి పోయేటోళ్ళకి అందరికీ ప్రసాదం పెడుతున్నారు. ఈ ప్రసాదం అంతా కూడా ఒకది భోజనమే వండేసిండ్రు. చూడండి బగారన్నం వండిండ్రు, ముద్దుగా బగారన్నం వండిండ్రు. ఏం కూర చేసిండ్రు తమ్మి? ఆలుగడ్డ కూర, బగారన్నము, పప్పుచారు, ముద్దుగా. ఆహా, మంచిగా సాంబారు, ఇంట్లో సొరకాయలు గిరకాయలు అన్ని బాగా వేసిండ్రు. మునక్కాయలు సొరకాయలు వేసి సాంబార్ చేసిండ్రు. పెరుగు కూడా ఉన్నది, నీళ్ళు పెట్టిండ్రు. ఇటు బందుకేమో భోజనమే పెట్టేస్తుండ్రు. దూరంకేంచి వచ్చేటోళ్ళు ఇప్పుడు మా సంగారెడ్డి వాళ్ళు వచ్చిండ్రు, పటంచెరు వాళ్ళు వచ్చిండ్రు. మరి అంత దూరంకేంచి వస్తే ఆకలి అవుతుంది, బుక్కెడు అన్నం తిందాం అనుకుంటారు. యువతల బందుకేమో ప్రసాదం పెట్టిండ్రు. అటు బందుకు లైన్ నడుస్తుంది, ఇటు బందుకు ప్రసాదాలు నడుస్తున్నాయి. మొత్తము సిరా చేసిండ్రు. అమ్మవారికి ప్రసాదం పేరుతోటి పెద్ద పెద్ద అండలలో తయారు చేసిండ్రు. అగో పులిగోర, సిరా 2 చేసిండ్రు. మంచిగా భోజనాలు పెడుతున్నారు. ఒక దిక్కు, ఇంకొక దిక్కేమో ప్రసాదాలు పెడుతున్నారు. ఇటు బందుకు చూడండి మళ్ళీ లైన్, ఇటు బందుకు కూడా మళ్ళీ భోజనాలు, నీళ్ళు. ఎంత దూరం లైన్ పోతే అంత దూరము ప్రసాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంత దూరం మేము అంతా ఇదంతా వచ్చిన లైన్ అంతా కూడా విఐపి పాసులు ఎవరికైతే ఇచ్చిండ్రో ఆ విఐపి లైను. కానీ విఐపి లైన్ కూడా మస్తు పెద్దగా ఉన్నది. మూల మీద దాకున్నది, మూల మీద కంటే సనత్ నగర్ దాకున్నది ఇది లైను. ఏడికెంచి వచ్చిండ్రు? ఇక్కడ బల్కంపేట వాళ్ళే మళ్ళీ ఇంత ఆలస్యమైందమ్మా? వచ్చి గంటన్నర అవుతుంది.